టాలీవుడ్ హీరో నాగశౌర్య వివాదాలు కోరి తెచ్చుకుంటున్నాడు. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరో దర్శన్ కు నాగశౌర్య మద్దతు పలికారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో దర్శన్ మంచితనం గురించి చెప్పుకుంటూ ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టాడు. ఇప్పుడు నాగశౌర్య పెట్టిన పోస్ట్ కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది. దర్శన్ అన్న కల్లో కూడా ఎవరికీ హాని చేయడని, ఈ విషయం దర్శన్ అన్న పరిచయం ఉన్న వారందరికీ తెలుసని చెప్పారు. ఆపద సమయంలో ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారని అన్నారు. తన అవసరం ఉన్న వారందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ వారి కుటుంబాలకు బలమైన పునాదిలా నిలబడతాడని నాగశౌర్య చెప్పారు. తనకు రాజ్యాంగం అమలు చేసే చట్టం పట్ల నమ్మకం ఉందని, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని అన్నారు. ఏదేమైనా దర్శనన్న ఈ కేసు నుంచి సురక్షితంగా బయటపడతాడని బలంగా నమ్ముతున్నాను అని నాగశౌర్య చెప్పారు. ఇదిలా ఉండగా రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించిన విషయం ఇదివరకే పోలీసులు చేసిన విచారణలో బయటపడింది. తన అభిమానిని చిత్రహింసలు పెట్టినట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ లో ధృవీకరించడం జరిగింది. హత్య జరిగిన ప్లేస్ లో దర్శన్ కారు విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇకపోతే పవిత్ర గౌడతో అనఫీషియల్ గా కలిసుంటున్నాడనే విషయం కూడా కన్ఫర్మ్ అయింది. సో ఎలా చూసినా దర్శన్ ఈ హత్య చేయించాడనే తెలుస్తోంది. అంతేకాదు దర్శన్ కూడా ఓ రాడ్డుతో తన అభిమాని రేణుకాస్వామిని చెప్పరాని చోట కొట్టి అతని చావుకు కారణమైనట్టు దేశమంతటా చర్చ జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో దర్శన్ కు సపోర్ట్ చేస్తూ నాగశౌర్య చేసిన మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సొంత అభిమానులే నాగశౌర్యను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంకొందరైతే దర్శన్ కేసులో నాగశౌర్య కోరి నెగటివిటీని తెచ్చుకుంటున్నాడని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కన్నడ యాక్టర్ దర్శన్ గురించి ప్రస్తావించి టాలీవుడ్ హీరో నాగశౌర్య అందరి దృష్టిలో విలన్ అయ్యాడని నెటిజన్స్ అంటున్నారు.